रामनवमी के मौके पर आंध्र प्रदेश से एक हैरानकुन और दिल को छू लेने वाली खबर सामने आई है। काकीनाडा जिले के एक माइक्रो आर्टिस्ट राजा रेड्डी ने चावल के दानों पर 1,01,001 राम नाम तहरीर करके सबको हैरान कर दिया। राजा रेड्डी का कहना है कि वो गुज़िश्ता 16 सालों से ये फन अंजाम दे रहे हैं और इन्होंने राम नाम को तेलुगु, हिंदी और अंग्रेजी जबानों में लिखा है। सिर्फ यही नहीं, इन्होंने अपने अहले खाना के साथ मिलकर नारियल पर भी शंख, चक्र और मुकद्दस नाम के खूबसूरत नकूश तैयार किए हैं। राजा के मुताबिक ये मुकद्दस नारियल जल्द ही मंदिर के पुजारियों के हवाले किए जाएंगे। इनका ये अनोखा हुनर न सिर्फ अकीदत की मिसाल है बल्कि सब्र, मेहनत और फन का एक शानदार नमूना भी है। राजा का यह हुनर आपको कैसा लगा, कमेंट करके हमें ज़रूर बताएं। वीडियो अच्छा लगा हो तो इसे लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करना ना भूलें। గొల్లల మామిడాళ్ళలో రేపు శ్రీరామనవమికి జరగబోయేటటువంటి శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే నేను 16వ సంవత్సరం శ్రీరామ అనేటటువంటి రామనామాన్ని బియ్యపు గింజల మీద ఎటువంటి సూక్ష్మ పరికరము ఉపయోగించకుండా 1,00,000 పై చిలుకు బియ్యపు గింజల మీద రామ అనేటటువంటి నామాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రాసి ఆ రాముల వారి కళ్యాణానికి ఈ సంవత్సరం 16వ సంవత్సరం నిర్విఘ్నంగా కూడా స్వామివారి తలంబ్రాలుగా సమర్పిస్తూ ఉన్నాను. రాముడి యొక్క కృపతో ఈ యొక్క మహత్కార్యాన్ని నిర్విఘ్నంగా కూడా 16 సంవత్సరాల పాటు అలాగే కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కూడా నాకు ఆ రాముడి కృప ఉన్నంత వరకు కూడా ఈ రామనామ తలంబ్రాలను సమర్పించడం జరుగుతుంది. అలాగే మా సంజయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో శంకు చక్ర నామ కొబ్బరి బొండాలను మా కుటుంబ సభ్యుల సహకారంతో అందంగా అలంకరించి రామయ్య సీతమ్మ అనేటటువంటి పదాలను ఆ కొబ్బరి బొండాల మీద రచించి ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు ఆ శంకు చక్రనామ కొబ్బరి బొండాలను కూడా ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఆ కోదండ రామచంద్రమూర్తి వారి కృపా కటాక్షములు ప్రతి